మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ధనికులే టార్గెట్ గా నేపాలీ గ్యాంగ్లు పక్కా ప్లాన్ తో దొంగతనాలకు పాల్పడుతున్నాయి. జూబ్లీ హిల్స్ లో మాజీ ఐపీఎస్ భార్య హత్య చేయగా జవహర్లాల్ నగర్ లో దంపతులకి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడింది నేపాలీ గ్యాంగ్. నేపాల్ పని మనుషుల పట్ల అప్రమత్తత అవసరం అంటున్న పోలీసులు ఇంట్లో పనికి పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. జవహర్ నగర్ లో దోపిడీ చేసిన గ్యాంగ్ ను పోలీసులు పట్టుకోగా జూబ్లీ హిల్స్ లో మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేసిన గ్యాంగ్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నారు. నేపాలీ గ్యాంగ్ల దోపిడీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మితాని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, ఈ నేపాలీ దొంగల పట్ల, అదేవిధంగా కొత్తగా ఇళ్లలో పనికి పెట్టుకునే వాళ్ళ పట్ల ఎలాంటి అప్రమత్తత అవసరం అంటున్నారు పోలీసులు? ఎస్ అరుణ, గత వారంలో చూసుకుంటే దాదాపు కొన్ని రోజుల వ్యవధిలోనే 2 చోట్ల నేపాలీ గ్యాంగులు దొంగతనానికి పాల్పడ్డాయి. ఒకటి జూబ్లీ హిల్స్ మాజీ ఐపీఎస్ భార్య తనుజా రంజన్ని హత్య చేసి మరీ ఇంట్లో ఉన్న బంగారాన్ని అలాగే నగదును అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అయితే పూర్తిగా కూడా కొన్ని రోజుల పాటు కూడా ఇంట్లో పని మనిషిగా చేరుతారు. 8 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు. పూర్తిగా స్కెచ్ చేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న అనంతరం స్కెచ్ వేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిచి వారితో అందరూ కలిపి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలిసింది. జూబ్లీ హిల్స్ ఘటన అనంతరం జవహర్ నగర్లో కూడా ఒక రిటైర్డ్ ప్రొఫెసర్కి సంబంధించి వారి దంపతులను ఇద్దరికి కూడా మత్తుమందించి కాళ్ళకు కట్టేసి మరి వారి ఇంట్లో ఉన్న నగదుని తీసుకుని వెళ్ళారు. అలాగే 70 తులాల బంగారాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. అలాగే వెండిని కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి. సో పూర్తిగా కూడా పోలీసులు ఒకవైపు జూబ్లీ హిల్స్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే విచారణ చేపట్టారు. దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇక్కడ హత్య చేసిన అనంతరం దొంగతనానికి పాల్పడ్డారు వారు ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్ వెళ్ళినట్టు కూడా పోలీసులకు సమాచారం రావడంతో కాల్ డేటా ఆధారంగా పూర్తిగా కూడా చెక్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్కి వెళ్ళిన సమయంలో కూడా అక్కడ వెతుకుతున్న సమయంలో జవహర్ నగర్లో ఎవరైతే దొంగతనం చేసి పారిపోతున్న వారిని పోలీసులు అక్కడ పట్టుబడినట్టు తెలిసింది. దాదాపు 7 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో కోర్టులు కూడా స్థానికంగా ప్రవేశపెట్టి పీటీ వారెంట్ మీద కూడా హైదరాబాద్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఈ జవహర్ నగర్లో దొంగతనానికి పాల్పడ్డారో పూర్తిగా కూడా అవన్నీ కూడా రికవరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. నగదు కానీ అలాగే బంగారం, వెండి అంతా కూడా ఆ 7 నిందితుల నుంచి కూడా రికవరీ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ లేదా రేపు హైదరాబాద్ నగరానికి తీసుకుని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జవహర్ నగర్ పోలీసులు దీనికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు జూబ్లీ హిల్స్ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు వేగంగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒకరొకరు ఒక చోటుకి వెళ్ళిపోయినట్టుగైతే పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిందితులు ఎవరైతే పనిచేశారో ఆ కల్పనకు సంబంధించిన కాల్ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా 2-3 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే కొన్ని నెలల పాటు ఉంటారు. నమ్మకంగా ఉండి పూర్తిగా స్కెచ్ చేసి బయట వారందరినీ కూడా పిలిచి వాళ్ళకి సంబంధించిన నేపాలీ వాళ్ళే ఉంటారు వారిని పిలిచి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఎవరిని నేపాలీ సంబంధించి వాళ్ళని పనికి పెట్టుకోవద్దని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ధనికులే టార్గెట్ కూడా ఇదంతా కూడా తెలుస్తున్నట్టు చెప్తుంది. సో పూర్తిగా కూడా అందరూ కేర్ఫుల్గా నేపాలీ పని వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని అయితే పోలీసులు సూచిస్తున్నారు. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.